కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వాళ్ళ పార్టీ హైకమాండ్, వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీనే వాళ్ళ పార్టీ అగ్రనేతగా భావిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా. సరే, వాళ్ళ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నా కూడా రాహుల్ గాంధీనే, గాంధీ ఫ్యామిలీనే. సోనియా గాంధీ తర్వాత వాళ్ళకి ఏది చెప్పాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి చెప్పండి. రాహుల్ గాంధీ మాట మొత్తం చెల్లుబాటు అవుతుంది. రాహుల్ గాంధీకి చెప్పండి చీమ కూడా చుట్టుకోమన్నది కాంగ్రెస్ పార్టీలో. అట్లా వాళ్ళ పార్టీ అగ్రనేత ఇవాళ గుజరాత్ అహ్మదాబాద్లో ఆ పార్టీ కార్యకర్తలతో ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో చాలా కీలకమైన మాటలు మాట్లాడిండు ఆయన. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, గుజరాత్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొంతమంది బీజేపీతోని కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో క్షమించం, పార్టీ నుంచి అవసరమైతే బహిష్కరిస్తాం, ఎట్టి పరిస్థితిలో క్షమించేది లేదు అని మాట్లాడిండు. ఇంకేం మాట్లాడిండో కూడా ఒక్కసారి నేను మీకు చెప్తా. గుజరాత్ ప్రజలు నిజమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటుర్రు, బీజేపీకి బీ టీంని కాదు అని అన్నాడు. అంటే అక్కడున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీకి బీ టీం లెక్క వ్యవహరిస్తుర్రట. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ 3 దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది, కానీ ఇప్పటికీ కూడా మంచి ఓటింగ్ శాతాన్ని పొందుతుంది. ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుంది అంటే అక్కడున్న కాంగ్రెస్ నాయకులే లోపాయికారికంగా బీజేపీతోని కలిసి పనిచేస్తున్నారు. బీజేపీతోని రహస్యంగా సంబంధాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలందరినీ పార్టీ నుంచి బహిష్కరించాలి అన్నాడు. చాలా పెద్ద మాట. బీజేపీతో రహస్యంగా సంబంధాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా పార్టీ నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది, బహిష్కరిస్తాం అని మాట్లాడిండు. ఇంకేం మాట్లాడిండు ఒక్కసారి వీడియో ప్లే చేస్తా. కాంగ్రెస్ పార్టీలనే ఉంటూ ఏం చేస్తారు వీళ్ళు కార్యకర్తలు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అది బహిరంగ సభ వేదిక మీద మాట్లాడిండు. ఏదో లోపల మీటింగ్ల పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వారించడం కాదు, ఓపెన్గా మాట్లాడిండు. ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోము అని. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है। और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले। जब तक हमने इन दो को क्लियरली अलग नहीं किया, तब तक गुजरात की जनता हम में बिलीव नहीं कर सकती है। अभी यहां पे बैठे हुए सब लोग मगर నేను చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలనే ఉంటూ బీజేపీకి బీ టీం లెక్కనే పనిచేస్తారు కొంతమంది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని క్షమించేది లేదు. 3 దశాబ్దాలుగా అక్కడ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తున్నా మనల్ని ఎందుకు నమ్ముతలేరు అంటే మన దాంట్లోనే బీజేపీ పార్టీకి సహకరించేటోళ్ళు ఉన్నారు కాబట్టి జనం కూడా నమ్ముతలేరు, ఖచ్చితంగా వాళ్ళని చూస్తూ ఊకునేది లేదు, బహిష్కరిస్తాము అని అన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఇది జాతీయ పార్టీ, కానీ 3 రాష్ట్రాలలోనే అధికారంలో ఉంది. కేవలం 3 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. 3 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న దాంట్లో కూడా 2 రాష్ట్రాలలో ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం రోజు మాట్లాడుకుంటున్నాం. పక్కనున్న కర్ణాటకలో కావచ్చు, మన తెలంగాణలో కావచ్చు. తెలంగాణ సీఎం కర్ణాటక సీఎం మీద పొద్దున లేస్తే ఆయన బీజేపీతో ఉన్నాడు, బీజేపీతో టచ్లో ఉన్నాడు అనేది చాలామంది ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. మన దగ్గర అయితే, మన సీఎం దగ్గర అయితే ఇంకా అధ్వానం. పార్టీ నుంచి వెళ్ళిపోయిన చాలామంది, నిన్నగాక మొన్న వెళ్ళిపోయిన తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు కూడా బీజేపీతో దోస్తాను చేస్తుండు, బీజేపీకి లాభం చేసేలానే చేస్తుండు, ఈయన చేసే పనులన్నీ కూడా చీకట్లో దోస్తాను చేస్తుండు అనేది వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు చాలామంది. సరే, తీన్మార్ మల్లన్న బయటకు మాట్లాడిండు, ఇంకా కొంతమంది మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది కూడా ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. బీజేపీకి లాభం చేసేలాగా ఇప్పుడు ఎంపీ ఎన్నికలల్లా
చెరిసగం పంచుకున్నారు. నిజానికి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో జరిగిన ఎన్నికలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో జరిగిన ఎన్నికలల్లో ఎన్ని ఎంపీ సీట్లు గెలవాలి? ఖచ్చితంగా మొత్తం గెలుస్తాం. ప్రధాని రాహుల్ గాంధీని, మా పార్టీని కేంద్రంలో అధికారంలో ఉండేలాగా మేము ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. కానీ కట్ చేస్తే ఏమైంది? 8 గెలిచిరు. మిగతా 8 బీజేపీ గెలిచింది. వాటిల్లో కూడా ఇప్పుడు మనం కొంతమంది ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్పారు, నా గెలుపుకు సహకరించిండు రేవంత్ రెడ్డి, నాకు మంచి దోస్తే ఉండే, నా గెలుపుకు సహకరించిండు అని. మిగతా చోట్ల కూడా చాలా చోట్ల ఇప్పుడు మల్కాజ్గిరి ఇంకా 2-3 చోట్లలో కూడా అసలు సంబంధం లేని క్యాండిడేట్లను పెట్టిండు. వేరేటోళ్ళని పెడితే గెలిచేటోళ్ళు, కానీ గెలవద్దు అనే అక్కడ గెలిచేటోళ్ళని, టఫ్ ఫైట్ ఇచ్చేటోళ్ళని, సర్వేలలో వీళ్ళు గెలుస్తారు అని చెప్పిన వాళ్ళని వాళ్ళని పక్కకు పెట్టి వేరేటోళ్ళకి సీట్లు ఇచ్చిరు. అసలు ఆ నియోజకవర్గంతో సంబంధం లేని వాళ్ళని తీసుకొని వచ్చి ఆ నియోజకవర్గంలో వేసిరు. ఇదంతా ఎందుకు చేసిరు అంటే బీజేపీతో దోస్తాన్ కోసం, బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపియాలనే ఈయన అక్కడ క్యాండిడేట్లను మార్చిండు అనేది బహిరంగ రహస్యం, అందరూ మాట్లాడుకున్నదే. రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది. 8 గెలుచుకున్నారు. నిజానికి ఎక్కువ సీట్లు గెలవాల్సింది ఉండే, కానీ ఎందుకు గెలవలేదు? కావాలనే రేవంత్ రెడ్డి అక్కడ వీక్ క్యాండిడేట్లను పెట్టిండు అనేది ఓపెన్ సీక్రెట్. దాని తర్వాత అదానీతో దోస్తాను. అదానీ ఎవరికి ఫ్రెండు? అదానీ మీద వాళ్ళ అధినాయకుడేమో ఫైట్ చేస్తాడు, ఈయన పోయి అదానీతో దోస్తాను చేస్తాడు. ఒక దిక్కు అదానీ గురించి ఈయన పార్లమెంట్లో అదానీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇంకొక వైపు ఈయన డావోస్లో అదానీతోని ఒప్పందాలు చేసుకుంటాడు. దాని తర్వాత ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కోసమని 100 కోట్లు తీసుకున్నాడు. సరే, దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చిర్రు అనుకోండి, అది పెద్ద గందరగోళం అయ్యి ఇంకా రాహుల్ గాంధీ కలవను అని చెప్తే వీళ్ళకి ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ అదే క్వశ్చన్ని రాహుల్ గాంధీ ఎదుర్కోవాల్సి వస్తే రేవంత్కు గట్టిగా పిలిచి వార్నింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని వాయిదా వేసుకున్నాడు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేసిండు అని కూడా తెలుసు మనకందరికీ. సో దాని తర్వాత జరిగినాయి కూడా. ఇప్పుడు మాటికి ఈడ ఏమన్నా కావాలి అంటే ఆడికి పోయి కేంద్రం నుంచి రావాల్సిన నిధులో ఇంకొకటో మోడీని అడగాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సి ఉంటుంది. కానీ నిన్నగాక మొన్న కూడా ఇక్కడున్న సీఎం ఏం మాట్లాడిండు? మోడీ మంచోడే కానీ ఇక్కడున్న కేంద్ర మంత్రులు అడ్డుపడుతున్నారు అని అన్నాడు. మోడీ మంచోడే కానీ అనే దాంట్లోనే అర్థమవుతుంది వీళ్ళకి. ఇప్పుడు అంతెందుకు ఓపెన్గానే మీనాక్షి నటరాజన్ని పంపించింది రాహుల్ గాంధీ. ఇదే రాహుల్ గాంధీకి చాలా పార్టీలో కీలకమైనటువంటి సభ్యురాలు, ఈయన బృందంలో చాలా కీలకమైనటువంటి సభ్యురాలు. అసలు రాష్ట్రం మొత్తం చేయిజారిపోతుంది, ఈయన మొత్తం బీజేపీల చేతులలోకి వెళ్ళిపోయిండు. మనకున్నాయే 3 రాష్ట్రాలు, మొత్తం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండు అని ఆడేం జరుగుతుందో, ఆడ పార్టీకి సంబంధించి పార్టీ అసలు ఏంది, గ్రౌండ్లో ఎట్లా ఉంది, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు, మొత్తం రిపోర్ట్ ఇవ్వమని ఆమెకి సంబంధించిన వాళ్ళని పంపించిర్రు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, మనం చూస్తున్నాం. ఆమె వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఎట్లుంది, ఎట్లా రివ్యూలు చేస్తుంది, ఆమె కాంగ్రెస్ పార్టీని 3 రకాలుగా విభజించింది అని కూడా మనం చెప్పుకున్నాం. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, అప్పుడే వచ్చినోళ్ళు, తర్వాత అధికారం వచ్చిన తర్వాత వచ్చినోళ్ళు, అట్లా విభజించి పార్టీ కోసం పనిచేసేటోళ్ళు ఎవరు, లేకపోతే పార్టీకి అవసరాల కోసం వాళ్ళ అవసరాల కోసం వచ్చినోళ్ళు ఎవరు అనేది మొత్తం ఆమె ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తుందంట రాహుల్ గాంధీకి. అంటే ఈ సీఎంని నమ్మక. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి అన్నాడు, కానీ ఇక్కడ సీఎంకి కూడా యాజ్ ఇట్ ఈజ్గా యాప్ట్ అవుతాయి. ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, చేసింది నేను సీఎం కాంగ్రెస్ పార్టీ, కానీ నేను నిర్ణయాలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అదే లొల్లి నడుస్తుంది. డీకే శివకుమారు మొన్న జగ్గే వాసుదేవ్ ఎవ్రీ శివరాత్రికి ఆడ ప్రోగ్రాం జరుగుతుంది, దానికి రాహుల్కి చెప్పకుండా వీళ్ళకి చెప్పకుండా ఆడికి పోయిండు అనేది అదొక ఇష్యూ నడుస్తుంది, చూస్తున్నాం మనం. మొత్తం ఆడ కూడా కూలుతుంది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ కూలుతుంది. ఈయన ఇంకొక ఏక్నాథ్ షిండే అవుతాడు, ఆడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని తీసుకొని పోతాడు బీజేపీతో కలిసి, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుంది అనేది ఓపెన్గానే మాట్లాడుతారు. సరే, దాని తర్వాత డీకే శివకుమార్ బయటకు వచ్చి ఆయన కూడా ఆయన చెప్పిండు, లేదు నేను దానికోసం పోలే, ఏదో దేనికోసం పోయినా అది ఇది అని మాట్లాడిండు. ఆడ కూడా చాలా సీరియస్గా నడుస్తుంది ఇష్యూ. ఇది చెప్తుంది ఎవరో కాదు, బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఈయన ఇంకొక బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది ఆడ అని. ఇక్కడున్న ఇది ఇంకో రాష్ట్రం, ఇప్పుడు ఉన్నాయో 3 రాష్ట్రాలల్లో. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తుండు? తెలంగాణలో ఇప్పుడు మన సీఎం ఎప్పుడు మోడీని కలిసేందుకు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు పక్కన, అది కూడా చూసినాం కదా మనం, ఎందుకంటే ఆయన నమ్ముతలేరు. సేమ్ ఇదే బీజేపీకి బీ టీం లెక్క పనిచేస్తుండు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, అందరూ ఆరోపిస్తున్నారు. లాస్ట్కి రాహుల్ గాంధీకి కూడా మనసులో అదే ఉంది, మైండ్లో అదే ఉంది. అందుకే ఎప్పుడైనా మోడీని కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంట పెట్టుకొని పోమ్మని చెప్పిండు.
దాని తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పడానికి, ఏం జరుగుతుంది అని ఒరిజినల్గా రియల్గా తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే వచ్చిన ఇన్ఛార్జీలు ఎవరు కూడా కరెక్ట్ చెప్తలేరు, కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తలేరు పైకి అనేది రాహుల్ గాంధీ అనుకున్నాడట. అందుకే వాళ్ళకు నమ్మకస్తులైన వాళ్ళని, ఈయనకి నమ్మకమైన మీనాక్షిని తెలంగాణకు పంపించిండు. అసలు ఒరిజినల్గా ఏం జరుగుతుంది తెలంగాణలో, నిజంగా రాహుల్ గాంధీ చెప్పినట్టే ఇక్కడ జరుగుతుందా, లేకపోతే రేవంత్ ఎవరితో కలిసి పనిచేస్తుండు, ఎవరిని కలుస్తుర్రు, ఎవరికి ఫేవర్గా నిర్ణయాలు తీసుకుంటుర్రు ఏంది అనేది మొత్తం ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇచ్చేందుకు ఆమెను ఇక్కడికి పంపించిర్రు అని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు కదా. సరే, ఆమె వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తుండు ఏంది ప్రతి కదలికని ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎట్లయితే కన్నేసి ఉంచింది, ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు ఏంటిది అని రివ్యూలు చేయడంతో పాటు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు అని తీసుకున్న నిర్ణయాలు ఎట్లుంటున్నాయి, ఇప్పటివరకు కూడా అధికారం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలన్నీ ఎట్లున్నాయి అనేది మొత్తం కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్నాయా లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉన్నాయా అనేది కూడా మొత్తం రివైండ్ చేసి ఒకసారి మొత్తం ఆమె దగ్గరికి వచ్చే నాయకులని వాళ్ళని వీళ్ళని అందరిని అడుగుతుందట, రివ్యూ చేస్తున్నారట దాన్ని కూడా. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణలో సీఎం ఏం చేస్తుండు అనేది మొత్తం ఆయనకి ఇన్పుట్స్ ఇచ్చేందుకు. సో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు అయితే ఇవాళ చాలా సంచలనంగానే చెప్పుకోవచ్చు. గుజరాత్లో ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అక్కడ కాన్సన్ట్రేట్ చేసినట్టే ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసే రోజులు వస్తాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటోళ్లను పార్టీ నుంచి బహిష్కరించే రోజులు ఎంతో దూరం లేవు. అది ఎవరైనా కావచ్చు, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అవసరమైతే సీఎం కూడా కావచ్చు. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఒట్టిగా మాట్లాడిన మాటలు కాదు, లేదంటే ఆ ఒక్క రాష్ట్రంకి సంబంధించి మాట్లాడిన మాటలు కాదు, అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. ఇది ఇంక్లూడింగ్ సీఎంలకి కూడా వర్తిస్తుంది. పార్టీ లైన్ దాటి పనిచేస్తే కనుక వాళ్ళని బహిష్కరించేందుకో సీఎంలను మార్చేందుకో కూడా రాహుల్ గాంధీ వెనకాడడు. అదే సైన్ని ఈరోజు ఆ మీటింగ్లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మీటింగ్లో దాన్నే అందరికీ పంపించిండు. ఆ మెసేజ్ని పంపాలనుకున్నాడు, ఈ వేదిక ద్వారా ఆ మెసేజ్ని పంపిండు. కానీ అది ఓన్లీ గుజరాత్లో అక్కడి నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడింది కాదు, మొత్తం అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ఇంక్లూడింగ్ సీఎంలకి కూడా ఒక వార్నింగ్ బెల్ లాంటిది అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు.